అంతెందుకు సాక్షాత్తు అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి పొట్టిపాటి బుజ్జి గారు కూడా 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే గెలిచారు. ఆయన కూడా మా కోవట్టైనా. వీళ్ళందరూ మా కోవట్లు అనుకుంటే గనక తక్షణం వాళ్ళందరినీ మీ పార్టీ నుంచి డిస్మిస్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. అలా కాదు మేమేదో బురద చల్లటానికి మాత్రమే కోవట్ ఆపరేషన్లు అంటారు. ఎందుకండి ఇవన్నీ సిగ్గుమాలిన చర్యలు? కాకపోతే మళ్ళీ ఏదన్నా గట్టిగా మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ ఆఫ్రికాలో ట్రైన్ అయ్యొచ్చారు, ఆఫ్రికాలో వీళ్ళందరికీ ఉన్నాయి. మీ ఎలక్షన్ అఫిడవిట్ లో మీకు తెలియదండి ఆఫ్రికాలో నిజంగా వ్యాపారాలు ఉన్నాయా లేవా అనేది? ఆ రోజు కట్టల డబ్బులు కావాలి కాబట్టి, క్యాండిడేట్ కావాలి కాబట్టి ఎటువంటి క్యాండిడేట్ అయినా పర్లేదు. ఇప్పుడు దొరికిన తర్వాత మా వాళ్ళు కాదు అని భుజాలు తొడుగుతారు. ఎంతవరకు ఇది సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కూడా భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ నాగులపాడు రోడ్లోని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు మహిళలతో కూడా భారీ నిరసన చేపట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు అర్జీ సమర్పించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ర్యాలీకి సంబంధించి ఇబ్బందులు పడ్డారు. టోటల్ గా చూసినట్లయితే అటు అద్దంకి, అదేవిధంగా ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో, కనిగిరిలో కూడా సూపర్ సక్సెస్ అయిందని మనం తెలియజేసుకోవచ్చు. మాకు తెలియదు ఊరిలో 3-4 అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు వెంటనే. కల్తీ మద్యానికి ఉపాధి హామీ అని చెప్పని ఎంతో మంది చేత ఈ రకంగా ఉపాధి కల్పిస్తున్నట్టున్నారు మన కూటమి ప్రభుత్వ నేతలు. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, ఎంతో మంది మహిళలు వీధిని పడుతున్నారు, వాళ్ళ పిల్లలకి చదువులు అనేవి లేకుండా పోతున్నాయి. వీళ్ళు ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆర్థికంగా స్థిరపడేందుకు ఆంధ్రప్రదేశ్ ని ఒక పాములాగా వాడుకొని కుటీర పరిశ్రమల్లాగా కల్తీ మద్యంని తయారు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ కల్తీ మద్యాన్ని వెంటనే నిషేధించాలని చెప్పి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని మన అద్దంకి నియోజకవర్గం నుంచి మన అన్న అశోక్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంతమంది మహిళల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. వెంటనే వీళ్ళు కల్తీ మద్యాన్ని నిషేధించాలి, వాళ్ళందరికీ తగినటువంటి న్యాయం చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాము. ఈ మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చేరవేయాలి, వాళ్ళందరిలో అవేర్నెస్ కలిగించాలి అని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.